హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రూట్ మ్యాప్ అయితే మారిపోతున్నాయి. ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ పార్టీ నూతన ప్లాన్తో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అలాగే ఇటువైపు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇద్దరిని రెండు వర్గాలకు కాకుండా ఇప్పుడు నూతన వర్గానికి ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కించబోతున్నామంటూ బీజేపీ నుంచి ఒక నూతన ప్లాన్ అయితే వచ్చేసింది. కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠం పైన ఎక్కించబోతున్నాం అంటూ కూడా బీజేపీ వర్గాల నుంచి ఒక సమాచారం అయితే వచ్చింది. ఇటు తెలంగాణ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ వర్గానికి చెందిన వారిని ముఖ్యమంత్రి పీఠం పైన ఎక్కిస్తామని చెప్పి బీజేపీ అధిష్టానం చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ఓట్ షేర్తో పాటు సీట్లు కూడా సాధించుకొని తెలంగాణ ఎన్నికల్లో విజయం అయితే కొంతమేరకు సాధించినట్లుగా కూడా అర్థమవుతుంది. మరి అదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెట్టబోతున్నట్లుగా కూడా రాజకీయ వర్గాల నుంచి సమాచారం అయితే వస్తుంది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన రెండు పార్టీలు కూడా బీజేపీతో ఉంటున్నాం అన్నట్లుగా కూడా, వారితో కలుస్తున్నాం అన్నట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది. దానికి సంబంధించి ఇంకా నాయకులకు సంబంధించి ఇంకా ఎన్ని సీట్లు తీసుకుంటారనే దానికి స్పష్టత అయితే రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం బీజేపీ నుంచి ఇలాంటి సమాచారం రావటం రాజకీయాల్లో ఒక కొత్త చర్చ అయితే లేవబోతోంది. జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే కాపు నేతగా, కాపు లీడర్గా, ఒక వ్యక్తిగా అయితే జనసేన పార్టీ లీడర్ని అయితే చూస్తున్నారు. మరి ఇప్పుడు టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. జనసేనకి సీట్లు తక్కువ సీట్లు రావడం, 24 అసెంబ్లీ అలాగే 3 ఎంపీ స్థానాలు తీసుకోవడం ఒక చర్చనీయాంశం అవుతుంది. దాన్నే టార్గెట్గా చేసుకుంటూ బీజేపీ పార్టీ కొత్త ఎజెండాతో అయితే వెళ్తున్నారు. ఈ కాపు నేతలని వారిని దృష్టిలో పెట్టుకుంటూ ఆ సామాజిక వర్గాన్ని బీజేపీ సామాజిక వర్గానిగా మార్చుకుంటూ రానున్న ఎన్నికల్లో బీజేపీ ముందడుగులు వేస్తుంది. ఇంతవరకు కూడా మనం చూసుకోవచ్చు, బీజేపీ అయితే ఒక కొత్త ఫార్ములాకి సంబంధించి ఆ అభ్యర్థుల ప్రకటనతో పాటు ఆశావాహుల లిస్టులు కూడా తీసుకుంటుంది. ఇప్పటికే 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 3000 పైచులకు కూడా దరఖాస్తులు అయితే స్వీకరించినట్టు తెలుస్తుంది. మరి 25 లోక్సభ స్థానాలకు సంబంధించి 1800 పైగా దరఖాస్తులు కూడా వచ్చాయినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో ఆశావాహుల్ని ఎవరు గెలుపు గుర్రాలుగా మార్చిపోతున్నారు, ఎవరెవరిని ఫైనల్ అసెంబ్లీ లిస్టులో తీసుకుపోతున్నారు, ఇటు లోక్సభ అభ్యర్థులకు ఎవరిని నిలబడబోతున్నారు అనేది ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. మరి ఆ ఎన్నికలకి దగ్గర పడుతున్నప్పుడు బీజేపీ తన ఫార్ములాని ఏ విధంగా ఉండబోతుంది, ఎన్నికల్లో ఏ విధంగా వెళ్తారనే దానికి ఈ రెండు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఇలాగే టీడీపీ, జనసేన కూటముల నుంచి కావచ్చు, టికెట్ రాని ఆశావాహుల పైన ముఖ్యంగా బీజేపీ అయితే ఇప్పుడు ఫోకస్ అయితే పెడుతుంది. ఇప్పటికీ ఈ రెండు పార్టీలకు సంబంధించి ఆశావాహులను ఇప్పుడు ఎరవేసే కార్యక్రమంలో బీజేపీ అయితే ఉంది. ఇప్పటికీ 30 నుంచి 40 స్థానాలకు సంబంధించి ఈ ఆశావాహుల్ని టార్గెట్ చేసుకుంటున్నారు. అలాగే బీజేపీ అధిష్టానం వద్దన్న లిస్టుతో పాటు ఆశావాహులు కావచ్చు, అగ్రనేతలందరినీ కూడా బీజేపీ రంగంలో దించి ఈ 400 టార్గెట్ పెట్టుకున్న దాంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ 17 లోక్సభ స్థానాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇందులో కూడా మనం గెలుపు సాధించి 400లో ఈ రెండు రాష్ట్రాల నుంచి కూడా సాయశక్తుల మేరకు నాయకుల్ని గెలిపించుకుంటూ లోక్సభలో మన బలగాల్ని పెంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అభ్యర్థులు కావాలంటూ కూడా కేంద్ర అధిష్టానం తెలుగు రాష్ట్రాలపైన ఫోకస్ పెట్టి ముందుకెళ్తుందంటూ కూడా పూర్తి అప్డేట్స్ అయితే మరికొద్ది రోజుల్లో రాబోతున్నాయి. మరి ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు కేంద్ర అధిష్టానం కూడా దేశవ్యాప్తంగా అభ్యర్థులకు సంబంధించి సర్వేలు, రివ్యూ మీటింగులతో పాటు కేంద్ర ఎన్నికల కమిటీ కూడా సమావేశమవుతుంది. మరొక 2 రోజుల్లో 110 అభ్యర్థుల పేర్లు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందులో తెలంగాణ నుంచి 4 నుంచి 8 మంది అభ్యర్థుల పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఎన్నికల టార్గెట్తో రానున్న రోజుల్లో ప్రధాని మోడీ కూడా తెలంగాణ పర్యటనతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటన కూడా ఉండబోతోంది. ద్వారానే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ సింగిల్గా వెళ్తుందా, లేకపోతే అభ్యర్థులతో కలిసి ఇప్పుడు టీడీపీ, జనసేనతో కలిసి వెళ్తుందో అలాంటి స్పష్టత రావడానికి సభల తర్వాత మనకి మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.